నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో అమృతధార పథకంపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఆనం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు. పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి అచ్చెన్నాయుడు. 7 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. వైసీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ డిమాండ్. దేశ చరిత్రలో తొలిసారిగా 50 లక్షల కోట్లు దాటిన బడ్జెట్. రికార్డు స్థాయిలో 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. అమృతధార కార్యక్రమం ద్వారా మరో 2 ఏళ్లలో ప్రతి ఇంటికి మంచినీరు అందుతుందని చెప్పారు. నెల్లూరులో అమృతధార పథకంపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కేంద్రం నిధులిస్తారని చెప్పినా వైసీపీ హయాంలో పాలకులు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణ వ్యవస్థను మెరుగుపరచడానికి, గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సౌకర్యాన్ని విస్తృతపరిచి ప్రతి కుటుంబానికి ఇంటింటి కొళాయి అనేటువంటి స్కీమ్ కింద నీరుని ఇవ్వడానికి, త్రాగునీరుని ఒక ఆలోచన చేసి ప్రోగ్రాం చేయడం జరిగింది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ అని ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడం, కొన్ని వేల స్కీములు మంజూరు చేసి ఇవ్వడం, వేల కోట్ల రూపాయలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం, గత ప్రభుత్వం గత పరిపాలనలో త్రాగునీటికి ప్రాధాన్యతను ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామని చెప్పినా ఆ నిధులను వాడుకోలేనటువంటి దుస్థితి. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం ఆశించి నిధులు రాష్ట్రాలకు ఇస్తే, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మాత్రం ఆనాడున్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రాజెక్టులు తీసుకోలేదు, నిధులు ఖర్చు చేయలేదు. దాదాపు 10-15% కుటుంబాలకు కూడా త్రాగునీరు ఇవ్వలేదు. ఇది నాటి పరిపాలన. ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలి, మంచినీరు ఇవ్వాలి అని చెప్పి ప్రాజెక్టుని తీసుకొని ఏర్పాటు చేసి, జలజీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమాన్ని గతంలో అమలు చేసిన సంతృప్తికరమైన స్థాయిలో లేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో మొదలు కాని ప్రాజెక్టులన్నీ కూడా రద్దు చేసి కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్లను తయారు చేసి ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామాల, హ్యాబిటేషన్ గ్రామాలకు కూడా త్రాగునీరు ఇవ్వాలి, అది కూడా ప్రతి ఇంటికి కుళాయి సౌకర్యం ఇవ్వాలి అని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి పనులు మొదలుపెట్టింది. ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుడితో కలిపి వీళ్ళు ఇప్పుడు ప్రతిపాదిస్తున్నటువంటి ప్రతిపాదనలు వాళ్ళ ముందు పెట్టి సమీక్ష చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక మంచి కాంప్రహెన్సివ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాజెక్టు వస్తుంది. వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పెట్టిన అక్రమ కేసుల్ని నిర్ణీత కాల పరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించామని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తగ్గిన 10% రిజర్వేషన్ కోటా పునరుద్దరణకు చట్టపరమైన అంశాలు పరిశీలిస్తున్నట్లు వివరించారు. జూన్లోగా మరో 3 హామీలు అమల్లోకి తెస్తున్నామని స్పష్టం చేశారు. సుదీర్ఘంగా 4.5 గంటల సేపు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన
పొలిట్ బ్యూరో సమావేశం జరిగి అనేకమైనటువంటి విషయాల మీద చర్చించడం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంపిక చేశారు. అధికారం చేపట్టి 7 మాసాలు పూర్తయింది. గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేసుకుంటూ పోతూ 7 మాసాలలో ఎవరూ ఊహించనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని కూడా కూలంకుషంగా చర్చించాం. ఈరోజు 4:30 గంటల్లో జాతీయ పార్టీ అధ్యక్షుల వారు 1 గంటన్నర సేపు ఏదైతే మొన్న ఎన్నికల్లో హామీలిచ్చి మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి వర్డ్ని కూలంకుషంగా చదివి చర్చించి ఇంతవరకు చేసినటువంటి విషయాలు, ఇంకా చెయ్యవలసినటువంటి విషయాలు చాలా డీటెయిల్గా చర్చించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలామంది మాట్లాడుతున్నారు సూపర్ 6 ఉంది, అమలు చేయడం లేదని. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయినా సరే రేపు జూన్లోగా ఇంకొక 3 మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ 6లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఓచ కోత కోసారు. బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద అన్యాయంగా చంపేశారు. డాక్టర్ సుధాకర్, వెటర్నరీ డాక్టర్ అచ్చెన్నాయుడు, చంద్రయ్య, ఇటువంటి వాళ్ళందరినీ నడి రోడ్డు మీద ఊత కోసి చంపేశారు. ఈ రోజుకి అతి లేదు, గతి లేదు. చంపిన వాళ్ళు ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారు. అందుకే ఈరోజు పొలిట్ బ్యూరోలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ కేసులన్నీ బయటికి తీసి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా కేసులన్నీ పరిశీలన చేసి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షించాలని నిర్ణయం చేశాం. ఈరోజు అగ్రిగోల్డ్ చాలామంది ఈవేళ టీవీల్లో చూస్తారు, వాళ్ళకు కూడా శుభవార్త. తొందరగా అగ్రిగోల్డ్ ఎవరైతే ఉన్నారో భూములన్నీ ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. ఆ భూములు ప్రభుత్వం అమ్మడం కంటే వాళ్ళకే డైరెక్ట్గా ఎంత బాకీ ఉందో అంత ల్యాండ్ ఇస్తే బాగుంటుందేమని ఆ చర్చ కూడా ఈరోజు పొలిట్ బ్యూరోలో జరిగింది. మళ్ళీ డీటెయిల్గా దాని మీద కూడా చర్చించి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 7 నెలల్లో చేసిన 1.19 లక్షల కోట్ల అప్పులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఆ అప్పు ఎలా ఖర్చు చేశారో చెప్పాలని వైసీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఆ బాధ్యత ఖచ్చితంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఉందని తేల్చి చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో తనంత అనుభవజ్ఞుడు లేడని చెప్పే చంద్రబాబు ఎన్నికల ముందు గొప్పగా ప్రచారం చేసిన సూపర్ 6 హామీలు అమలు చేయకుండా సాకులు చెప్పడం సరికాదని అన్నారు. పథకాలు అమలు చేయబోమని చంద్రబాబు చెబుతున్నా పవన్ కళ్యాణ్ తేలుకుట్టిన దొంగలా సైలెంట్ గా ఉండడానికి కారణమేంటని ప్రశ్నించారు. దాదాపుగా 8 నెలలు 9 నెలల కాలం అంటే ఆషామాష కాదు, సామాన్యమైన విషయం కాదు. ఈ కాలంలో ప్రజలకు ఏమి చేశాము, ఏ మేలు చేశాము, ఏ మేరకు మేలు చేశాము అనేటువంటి విషయాన్ని ఒక్కసారి కానీ గమనిస్తే ప్రజలకు ఒరిగిందేమి లేదు. మరి అదేవిధంగా ఏమీ జరగలేదు, ఏమి ఒరగలేదంటే గుండు సున్నా ప్రజలకు వీళ్ళు చేసినటువంటిది. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే దాదాపు మరి ఇది 4వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతిసారి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవి నెరవేర్చకుండా ఉండడం అనేటువంటిది, మేనిఫెస్టోని తుంగలో దొక్కడం అనేటువంటిది పరిపాటి అయినటువంటి విషయం. ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోకుండా నేనిచ్చినటువంటి హామీలు, సంక్షేమ కార్యక్రమాలు నెరవేర్చడం కష్టంగా ఉంది, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అనేటువంటి మాట ఇప్పుడు కొత్తగా చిలక పలుకులు పలుకుతా ఉన్నటువంటి పరిస్థితి చూసాం చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎన్నికలకు ముందు మాత్రం
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని పదే 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 తప్పుడు ఆరోపణలు దుష్ప్రచారాలు చేయడం జరిగింది. అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా 9 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అనేటువంటిది ప్రచారం మరొక పక్క చేస్తాం. మరి ఇన్ని ప్రచారాలు చేసినటువంటి మరి ఇన్ని అప్పులు ఉన్నాయి అంటున్నటువంటి మీరు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు తెలీదా? ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా మరి రాష్ట్రాన్ని కుదేలు చేసి అప్పులు ఊబిలో కూరుకుపోయేలాగా చేసి వాళ్ళు దిగిపోయిన తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి కొన్ని అప్పులైంది. కానీ ప్రతి పైసాకి లెక్క ఉంది. దాదాపు 2,73,000 కోట్ల రూపాయలు పైబడి ప్రజలకు డైరెక్ట్ గా డీబీటీ ద్వారా ప్రజలకు అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి పైసాకు లెక్క ఉంది. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కేవలం మరి ఈ 8 నెలల్లో మరి 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఎవరికో పెట్టారు? ఈ అప్పులు ఏమైనాయి? దీనికి ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరత ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 8వ పర్యాయం కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర బడ్జెట్ 50 లక్షల కోట్ల మార్కును దాటింది. 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర వార్షిక బడ్జెట్ 50,65,345 కోట్లు అని నిర్మలా సీతారామన్ పార్లమెంటు వేదికగా ప్రకటించారు. ఈసారి రెవెన్యూ లోటు 5.23 లక్షల కోట్లు కాగా ద్రవ్యలోటు 15.68 లక్షల కోట్లని 2025-26లో మూలధన వ్యయం 11.2 లక్షల కోట్లు కాగా స్థూల పన్ను రాబడి 42.7 లక్షల కోట్లు అని ఆమె వివరించారు. In this budget, the proposed development measures span 10 broad areas focusing on Garib, Youth, Annadata and Nari, spurring agricultural growth and productivity, building rural prosperity and resilience, taking everyone together on an inclusive growth path, boosting manufacturing and furthering Make in India, supporting MSMEs, enabling employment-led development, investing in people, economy and innovation, securing energy supplies, promoting exports and nurturing innovation. For this journey of development, our four powerful engines are agriculture, MSME, investments and exports. The fuel, our reforms, our guiding spirit, inclusivity, and the destination, Vikasit Bharat. This budget aims to initiate transformative reforms across 6 domains. During the first 5 years, these will augment our growth potential and global competitiveness. The domains are taxation, power sector, urban development, mining, financial sector, and regulatory reforms. Agriculture as the first engine. Now I move to specific proposals, beginning with agriculture as the first engine. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.